నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే. ఆర్కే రోజా గతంలో ఒక ఎమ్మెల్యే మినిస్టర్ కూడా చేశారు. అయితే అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మనం ఏదైనా పద్ధతి గలటువంటి ఒక పదాలు మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేస్తూ వస్తుంటాం. కాకపోతే గతంలో కూడా జబర్దస్త్ లాంటి షోలలో ఉన్న ఈ మధ్య ఆ షోకి రానియకపోవడంతో వేరే కొత్త దానికి వెళ్తున్నారు. అదే కాకుండా అక్కడ మాట్లాడుతున్న పదాలు కూడా మన కనీసం వినడానికి కూడా ఇబ్బందికరంగా ఉన్నటువంటి ఒక పరిస్థితి. అవే కాకుండా ఏదైతే నిన్నగాక మొన్న మాట్లాడినప్పుడు రాజకీయాల్లో లేనటువంటి ఒక జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ తన ఎదుగుదల ఎవరో ఆపలేదని చెప్పి అన్నారు. అది తీసి పక్కన పెడితే నిజంగా రాజకీయాల్లో లేనటువంటి ఒక రామ్ చరణ్ గారి సినిమాకి తీసుకొచ్చేసి గేమ్ చేంజర్ గురించి ఎందుకు మాట్లాడారని చెప్పి రామ్ చరణ్ ఫ్యాన్స్ అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా తను చెప్పిన మాటలు నచ్చలేదు. సో ఈరోజు ఆర్కే రోజు చేస్తున్న షోలని ఎలా చూడాలి, నిజంగా నగర ప్రజలకు కావచ్చు లేదా తను మినిస్టర్గా ఉన్నారు కాబట్టి ఆంధ్ర ప్రజలకి ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారంటే ఏం చెప్తారు? ఆర్కే రోజా ఇంకా ఆవిడ గురించి చెప్పుకోవాలంటే జబర్దస్త్ స్కిట్లు గతంలో చూసాం. ఏ విధంగా ఆవిడ డబల్ మీనింగ్ డైలాగులు మాట్లాడటం కానివ్వండి, ఆ వెకిలి నవ్వులు, చేష్టలు, ప్రతి ఒక్కరూ మనం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గతంలో ఆవిడ గురించి అసలు ఒక మహిళగా, ఒక మంత్రిగా, లేకపోతే ఒక ఎమ్మెల్యేగా ఉన్న స్త్రీ ఈ విధంగా చేయొచ్చు అనేది కూడా ఆడ విమర్శలకు గురయ్యారు. అయినా కూడా నేనే మాత్రం మానను, ఇలానే ఉంటాను, మారను అన్నట్లుగా ఉన్నారు. తర్వాత రాజకీయంగా వస్తే విమర్శలకి ఆవిడ ఎలాంటి అవహేళన చేయటం విషయంలో కానివ్వండి, బూతులు మాట్లాడటం, ఆ బాడీ షేమింగ్ చేయటం, ఆవిడ బాడీ లాంగ్వేజ్ కూడా ఏ విధంగా ఆ తీరు, అవన్నీ కూడా అసెంబ్లీ సాక్షిగా చూసాం. అంటే ప్రతి ఒక్కరికి కూడా వచ్చి ఈవిడ ఇంతే, మారదు అన్నట్లుగా అనిపించే స్థాయికి ఆవిడ ఎప్పుడో పడిపోయారు. ఈ రోజున కొన్ని అంటే ఆవిడ మాట్లాడే మాటలు ఎందుకు ఈ విధంగా విమర్శలకి ఆవిడ లోనవుతున్నారు, ఆవిడ మాత్రం ఎందుకంటున్నారు? వైఎస్ఆర్సీపీలో చాలా మంది ఉన్నారు కదా, ఎవరు కూడా అలా విమర్శలకు లోనవ్వట్లేదు కదా. ఈవిడ మొన్న ఈ మధ్య మరి గ్లిజరిన్ ఏడుపు అని చెప్పి అందరూ కూడా చెప్పుకున్నారు. ఆ గ్లిజరిన్ ఏడుపు ఎందుకు ఏడవలసి వచ్చింది? మరి నా పిల్లలకు నేను సమాధానం చెప్పుకోలేకపోతున్నాను అన్నప్పుడు వాళ్ళ అబ్బాయి మొన్న ఇంటర్వ్యూలో చెప్పాడు. మరి రాజకీయంగా ఎదుర్కోండి, లేకపోతే మీకున్న చలనచిత్ర రంగపరంగా కూడా మీరు ఎదుర్కోండి, కానీ పర్సనల్ విషయాలు, భార్య బిడ్డల విషయాలు, మరి భర్తల విషయాలు ఎందుకు తీసుకురావాలి? ఆ విషయంలో ఫస్ట్ రాంగ్ స్టెప్ వేయటంలో మొదటి పాత్ర పోషించేది మాత్రం రోజా, అదైతే చెప్పుకోవచ్చు. ఇప్పుడు రాజకీయ రంగంలో లేరు జూనియర్ ఎన్టీఆర్, ఆయన ఎవరు కూడా ఆపలేరంటే ఎవరిని ఎవరు ఆపలేరు, ఎవరు ఎదుగుదలని ఎవరు ఆపలేరు. ఎవరికి ఉండే కెపాసిటీ వాళ్ళకు ఉండిద్ది, వాళ్ళ క్యాపబిలిటీ ఉండిద్ది, వాళ్ళు ఏ విధంగా రాణించగలరు అనేది వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళని ఎంకరేజ్ చేయటంలో ఉండిద్ది. ఎవరి సత్తా వాళ్ళు చాటుకోగలుగుతారు. ఒక జూనియర్ ఎన్టీఆర్ గారేముంది, ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది. కానీ ఇక్కడ ఆవిడ రెండిట్లో కూడా విమర్శలకి ఎందుకు తావిస్తున్నారు? అయితే గతంలో కూడా మనం చూసుకుంటే హరిహర వీరమలకు సంబంధించి షూట్ జరుగుతున్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అసలుకి రాజకీయాలు వదిలేశారు, ఆయన సినిమాలకు మాత్రం పరిమితం అవుతున్నారు, ప్రజల్ని గాలికి వదిలేసి ఆయన షూటింగ్లోకి వెళ్తున్నారని చెప్పేసి అంటున్నారు. కానీ గతంలో అన్నట్టుగా ఏదైతే కొడాలి నాని మమ్మల్ని ప్రజలు పీకేశారు కదా, మాకు ఇంకేం పని ఉంది అన్నట్టుగా రోజా గారు ఇప్పుడు సినిమాల వైపు లేదంటే ఆ షోల వైపు వెళ్తున్నారని చెప్పి అనుకోవాలా? నిజంగా ప్రజల పట్ల బాధ్యత లేదా? ఎందుకని మరి బాధ్యత లేనప్పుడు అప్పుడప్పుడు వచ్చేసి ఎందుకని ఇలాంటి విమర్శలు చేస్తుంటారు, ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడుతుంటారు? దీన్ని ఆంధ్రప్రదేశ్ దాన్ని హర్షిస్తారా లేదంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా హర్షించరు. ఎందుకంటే మనం ప్రతి మాట, మనం చేసే పని అవతల వ్యక్తులకి ఆదర్శంగా ఉండాలి, కనీసం గౌరవించే విధంగా అయినా ఉండాలి. ఏదీ లేనప్పుడు ఎవరైనా ఎందుకు సపోర్ట్ చేస్తారు? ఇప్పుడు లోకేష్ గారిని మాట్లాడింది, బాబు గారిని మాట్లాడింది, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని, ఇంట్లో మహిళలను తెచ్చేసి ఏ విధంగా మీరు ఎదిగారు, ఎవరి దగ్గర ఏ విధంగా ఉన్నారు అనే మాటలు కూడా ఎంతో అసభ్యంగా మాట్లాడింది. అంటే ఈవిడ కూడా అట్లాంటి పనులు చేసి వచ్చిందా అని చెప్పేసి అంటే, ఇప్పుడు ఎదుటి వాళ్ళని అనేటప్పుడు మిమ్మల్ని మీరు కూడా ఒకసారి మీరు అదే రంగంలో ఉన్నారు, అదే రంగంలో చాలా సంవత్సరాలుగా హీరోయిన్గా చాలా క్యారెక్టర్లు, తల్లి క్యారెక్టర్లు చేశారు, వస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా సినిమా ఏదో టీవీ షోలు చేస్తున్నారు. ఆ టీవీ షోలు చేసేటప్పుడు కూడా డబుల్ మీనింగ్ డైలాగులు, ఏదో బాత్రూంలో ఏం చేస్తున్నారు ఫోన్లు అనే మాటలు కూడా మనం వింటున్నాం. అంటే ఒక మాట మాట్లాడేటప్పుడు ఆ మాట మన నోటిని వెంట వచ్చేటప్పుడు మనం ఆ మాట మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా? ఇక్కడ రాజకీయ రంగమా, చలనచిత్ర రంగం అనేది కాదు. వాళ్ళు చేసే పనికి ఏ విధంగా గౌరవిస్తున్నారు, అక్కడ ఉన్న ప్రజలకి న్యాయం చేస్తున్నారా లేదా అనేది ముఖ్యం. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఇంకా పంచాయతీ గ్రామం సంబంధించి అటవీ శాఖ సంబంధించి కూడా ఉన్నారు. వీటన్నిటిలో ఉన్నప్పుడు మొన్న శ్రావణ శుక్రవారం కానుకగా పిఠాపురం మహిళలందరికి కూడా దాదాపుగా 14,000 చీరలు పంచారు. అది కూడా ఎమ్మెల్సీ నాగబాబు గారి సతీమణి చేతుల మీదుగా ఇవి జరిగినట్లున్నాయి. అంటే
ఆయన పనులు ఆయన చేసుకుంటేనే ఒకవైపు ప్రజలను ఏ విధంగా మనం చూసుకోవాలి, వాళ్ళ మంచి చెడ్లు గిరిజనుల గురించి చూసాం. మరి ఎక్కడా కూడా వాళ్ళకి బస్సు సదుపాయం లేకపోతే రోడ్లు వేయటం విషయంలో, స్కూల్స్ కట్టించే విషయంలో, వాళ్ళకి చెప్పుల దగ్గర నుంచి ఫ్రూట్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా, ఎలక్ట్రీషియన్ కిట్స్ కూడా ఇచ్చారు. మరి ఇన్ని రకాలుగా ఆయన ఆదుకుంటుంటే ఇంకా అంటే ప్రజల ముందుకు వచ్చి మీటింగులు చెప్పి డబ్బాలు బలికి ఎదుటి వాళ్ళని విమర్శిస్తేనే రాజకీయంలో ఉన్నట్లా ఒక నాయకుడు అంటే ఏ విధంగా ఉండాలి, వాళ్ళ మంచి చెడ్డలు చూసుకుంటూ ఆయన ప్రజల్లోకి వెళ్తున్నారు, చూస్తున్నారు. కానీ ఈవిడ ఏంటంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారండి, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మైక్ ముందుకు వస్తే ఎదుటి వాడిని విమర్శించాలి, వాళ్ళని బూతులు తిట్టాలి, ఇష్టానుసారంగా ఇంట్లో ఆడవాళ్ళని పిల్లల్ని కూడా తీసుకొచ్చి మాట్లాడాలి. అలా చేస్తే ప్రజల మధ్య ఉన్నట్లు. అంటే ఇదే రోజా గారు మాట్లాడుతున్నప్పుడు మైక్ లో ఒక పెద్ద వ్యక్తి, పెద్ద వయసున్న వ్యక్తి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు తిట్టమంటున్నారు అనేది చాలా బహిరంగంగా చూసాం. ఓకే అన్నది కూడా మనం చూసాం. ఎందుకంటే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇదే చెప్తున్నారు. అంబటి రాయుడు ఎవరైతే ఉన్నారు క్రికెటర్, ఆయన కూడా ఏమన్నారంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయాల్సిందే అన్నది నేను బయటకు వచ్చేసానని చెప్పి, పోసాని కృష్ణంపల్లి కావచ్చు వీళ్ళందరూ కూడా. కానీ వీళ్ళందరూ కూడా పురుషులు, కానీ మహిళల్లో ఇలాంటి బరి తెగించి ఇలాగ మాట్లాడడానికి కావచ్చు, లేదా వీళ్ళు తప్పులు చేసి ఎదుటోళ్ళని తప్పులు చేస్తున్నారని చెప్పి చెప్పడం కావచ్చు. సో ఎలా చూడాలంటారు? ఇప్పుడు నిజంగా ఆర్కే రోజా గారు మాట్లాడే భాష, మీరు మహిళే కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది? ఇక్కడ బురదలో జీవించే ఒక జంతువు ఉంటుంది, దాని పేరు కూడా చెప్పలేం. దానికి బురద అంటే ఇష్టం. ఏం చేస్తాం, అది మన మీద మనకు పుయ్యకుండా మనం జాగ్రత్త పడటం తప్పించి దాని ఇష్టాన్ని మనం కాదనలేం. అది ఇప్పుడు ఆవిడ పరిస్థితి. అదే అనుకోవాలి, అదే అనిపిస్తుంది. ఇంకా అదొక్కటే సమాధానం. అంటే మహిళగా మనమేమనుకుంటామంటే ఇంకా ఇలాంటి వ్యక్తి ఉన్నప్పుడు, మహిళలకే కళంకంగా వీళ్ళు ఉన్నప్పుడు, స్త్రీ జాతికే కళంకంగా వీళ్ళు ఉన్నప్పుడు మరి ఎవరు సరిదిద్దాలి, ఎవరు సరిచేయాలంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళే వాళ్ళని సరిచేయాలి. పిల్లలు ఎక్కువ వస్తున్నారు కాబట్టి ఆ పిల్లలైనా చెప్పాలి, అమ్మ ఇది కరెక్ట్ కాదు, వాళ్ళ బాబుది మనం ఇంటర్వ్యూ ఉన్నాం కదా, ఆ మాటలైనా విని మనకు మనం సమాధానం చెప్పుకుంటూ సరి చేసుకుంటూ ఇప్పటికైనా కొంచెం తనని తను సంస్కరించుకుంటే బాగుండిద్ది అని చెప్పేసి మహిళలందరూ కూడా కోరుకుంటున్నాం. సో చూద్దామండి, మొత్తానికి ఆర్కే రోజా గారు చేస్తున్న వ్యాఖ్యలు పదే పదే ఎన్నిసార్లు చెప్పినా ఇలానే జరుగుతూ వస్తుంది. కానీ రానున్నటువంటి కాలంలో సరే వాళ్ళ పిల్లలు చెప్పిన మాటలైనా సరే వినాలని అయితే కోరుకుందాం. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.